అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను ఒక హెల్దీ ఫుడ్ చూపిస్తాను, పాతకాలం నాటిది. అదేంటిదంటే అనుపగింజలు. అనుపగింజలతోని కుడుములు చేసి చూపెడతా మీకు. అనుపకాయ ఏంటిది అంటే నేను చెప్తా. ఇగో చూపెడతానా, ఇది అనుపకాయ. దీన్ని తెచ్చుకొని ఇట్లా గింజలు ఒలుసుకొని రెడీగా ఉంచుకున్న. వీడియోకి చూంచుదాము. మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఇది వెనకటి నుంచి ఉన్నది. వెనకటి ఇప్పుడు ఈ సంక్రాంతి ముందు బాగా వస్తుంది. ఇది చిక్కుడుకాయ అనపకాయ వచ్చే సీజన్లో ఇవి బాగా వస్తుంది. అనపకాయ మనకు ఇది చిక్కుడు గింజలతో కూడా చేసుకోవచ్చు కుడుములు. చిక్కుడుకాయ తెచ్చుకుంటాం కదా, అవి కొంచెం ముదిరిన కాయ ఉంటే ఒలుసుకొని ఆ గింజలతోని కూడా ఈ అనప గింజలతోని కూడా కుడుములు చేసుకోవచ్చు. అయితే వెనకట పూర్వం మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అప్పుడైనా ఈ కాయ కడిగి ఉడకబెట్టేది. గింతంత ఉప్పేసి కాయ మునిగేటట్టు నీళ్లు పోసి ఉడకబెట్టేది. ఇప్పుడు ఏంది ఒలుసుకొని మనకు గ్యాస్ల మీద కదా గింజ ఒలిసి ఉడకబెట్టుకున్నాడు. కుక్కర్లో వేసుకోవద్దు, బాగా పేస్ట్ అవుతాయి. ఒకవేళ గింజలు లాతగా ఉంటేనేమో గ్యాస్ మీద, ముదిరినట్టు ఉంటే కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్నా కానీ 2 విజిల్లు తొందరగా బంద్ చేయాలి. ఎందుకంటే పచ్చి కదా, పేస్ట్ అవుతాయి. మనకు ఎండిన వాటి లెక్క కాదు కదా, చూడడానికి తొందరగా ఉడుకుతాయి. అందులో ఇది ఇంకా కొంచెం ముదరాలే, ఇది కొంచెం లాతగానే ఉన్నది. ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది అనపకాయ. ఇంకొక 15 రోజులు అయిందంటే సంక్రాంతి వరకు అయితే ఇంకా మంచిగా వస్తుంది ఇంట్లో. అయితే ఇప్పుడు నేను ఇక ఇంట్లో పట్టేటి ఏంటియో చూపెడతాను. నేను 1 గ్లాసు అనపగింజలు, 2 గ్లాసుల బియ్యపిండి, 2 గ్లాసుల బియ్యపిండి. మీరు ఒకవేళ కిలోల ప్రకారం చేసుకోవాలనుకుంటే, బాగా మంది ఉన్నోళ్ళు ఒకవేళ మీకు టేస్ట్ తెలిసి చేసుకోవాలని అనుకుంటే కిలో బియ్యపిండికి 1/2 కిలో అనపగింజలు. అట్లా మీరు ఎట్లనన్నా తీసుకోండి. 2 వంతులు బియ్యపిండి, 1 వంతు అనపగింజలు. ఈ అనపగింజలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టే పిండిలా కలుపుకోవాలి. దాంట్లో పట్టేది ఏంటిదంటే అది కొత్తిమీర, కంపల్సరీ ఉల్లాకుతోనే కుడుములకు టేస్ట్. కుడుములు అంటేనే ఉల్లాకు అంటేనే కుడుములు. ఎందుకంటే చాలా నా బుద్ధి వచ్చిన సంది చూస్తానా ఉల్లాకు లేనిది ఎవరు చేయలే. కానీ ఉల్లాకు అయితే కంపల్సరీ. మనకి ఈ సీజన్లో ఉల్లాకు దొరుకుతుంది ఉల్లిగడ్డ వేసుడు లేదు, ఉల్లాకే. తర్వాత పచ్చిమిరపకాయలతోనే, కారం వేయరు. ఇది కచ్చపచ్చ మనం మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఎల్లిపాయ, జీలకర్ర, ఇక వీటితోనే మనం కుడుములు తయారు చేసుకున్నాడు. ఇగో బియ్యపిండి, ఇది బియ్యపిండి. తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా వెనకట చేసేదట. నేను అడిగితే చెప్పింది మక్క పిండితో చేసేటోళ్ళట, జొన్న పిండితో చేసేటోళ్ళట. నాకు మాత్రం తెలియదు కానీ నేను అడిగితే మాకు వెనకట బియ్యం కరువు ఉన్నప్పుడు జొన్నలు బాగా వండినప్పుడు అట్లా కూడా చేసుకునేది అని చెప్పింది. ఇప్పుడు నేను ఇవ్వాలనైతే మీకు బియ్య పిండితో చూపెడతా. ఇప్పుడు ఇవి నేను ఒక 2 సార్లు కడిగి గింత అంత ఉప్పేసి ఉడకబెడతా. 2 సార్లు కడిగిన అనపగింజలు. ఇగో గింజలు 1 గ్లాస్ నీళ్ళు పోసిన, ఈ గ్లాసుడే చూపించిన గ్లాసుడే పోసిన. మనకు గింజలు మునిగేటట్టు బాగా, ఎందుకు తొందరగా ఉడుకుతుంది కదా. ఇగో గింత అంతా ఉప్పు ఎత్తాను టేస్ట్ కోసం. మళ్ళీ మనం పిండిలు ఎత్తాం కదా, ఇసం కాకుంటుంటుంది. ఇవి మీరు సీజన్లో దొరికేటి మనం పిల్లలకు పెట్టాలి. ఇవి పిల్లలు ఇంటికాడ ఉన్నాడు మీరు తినుండ్రి. మీరు తింటేనే పిల్లలకు అలవాటు అవుతుంది. మరి మర్చిపోతే ఎవ్వి తెలియదు. అందుకే నేను చూపిస్తాను. తెలియని వాళ్ళైనా చేసుకుంటారు. ఒక మేమే తింటే సరిపోతుందా, అరే ఇది మంచి తిండి కదా, ఇప్పుడు కొంతమందికి చూపిద్దాం, అన్నీ దొరుకుతున్నాయి, కొనుకొచ్చుకుంటారు అని నేను ఈ వీడియో చేస్తాను. ఇవాళ ఉడకని ఇక మిడిల్గా పెట్టిన తొందరగానే ఉడుకుతాయి. అలాగా నేను ఎల్లిపాయలు పొట్టు తీసి అదేంటి ఎల్లిపాయ, జీలకర్ర ఉన్న పచ్చిమిరపకాయలు మిక్సీ పడతా. అనపగింజలు ఉడికినాయి, ఇక చూపెడతాను. ఉడికినాయి. కుక్కర్లో వేసుకుంటే 2 విజిల్లు పెట్టుకోండి. గంజులు అయితే ఇట్లా కొన్ని నీళ్ళు పోసిన. ఇగో నీళ్ళు కూడా కొంచెం కొన్ని అంపడానికి పోతాయి అంతే. ఇక ఈ మాత్రం ఉంచుకొని ఉడకబెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇవి అంపేస్తా నేను. జల్లి బుట్టలు వేసేసి ఇప్పుడు పిండిలా కలుపుతాయి. చల్లగైనాక పిండిలా కలుపుతాయి. వెనకట ఎట్లా చేసేది అని నేను అడిగితే మా అత్తను కూడా అడిగితే ఏమన్నారంటే, కట్టెల పొయ్యి మీ కదా కుండ పెట్టి, కుండల గిన్నె నీళ్లు పోసి వరిగడ్డి పెట్టి, వరిగడ్డి మీద ఇవి పెట్టేటోళ్ళట మన కుడుములు. ఆకులు, మోతుకాకైనా
లేకపోతే ఈ మక్కా కంకు మీది పొర తీసేసి లోపలి పొరలా ఇట్లా పారేసి వాటి మీద ఈ కుడుములు పెడుతురట ఇట్లా పిసికి చెప్పింది. ఇప్పుడు మనమేమో ఇట్లా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా వస్తాయి. ఇది మంచిది మనకు పిల్లలకు అయి కాదు పెద్దలకు మంచిదే. మన పాత తిండి ఇది, ఆయిల్ తక్కువ తిండి, సాయంత్రం అన్నం తినకుండా మంచిదే. నేను మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తాను, 1 గ్లాసు అనపగింజలు తీసుకోండి, 2 గ్లాసుల పిండి తీసుకోండి. ఇక ఎంత నన్న తీసుకోండి కానీ 1 అనుములు 2 బియ్య పిండి 2 గ్లాసులు పోసిన, ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకా చేసిన, దీన్ని పచ్చికారం అంటారు. ఇప్పుడు ఉప్పు ఎత్తాను, మళ్ళీ చూసి కొంచెం కలుపుతా. 1 స్పూన్ మీద గింత అంత వేసి ఇక అనపగింజలు పోతాను నేను. ఇక ఉల్లాకు ముందే కడిగి పెట్టుకున్నా, ఇది కూడా కడిగి పెట్టుకున్నా. కొత్తిమీర, ఎండిన కారం అస్సలు వేయద్దు దీంట్లో. ఉప్పు కొంచెం నేను ఉడకంగా గింజలకు వేసినా కదా, మళ్ళీ కొంచెం పిండి కలిపినాక నీళ్ళు పోయక ముందు చూస్తా. దీనికి వేడి నీళ్ళు పోసుడు అనేది ఏం లేదు, ఇవే ఉడుకున్నాయి కదా అనపగింజలు. ఇక నీ వేడి నీళ్ళు పోసి పని లేదు, చల్లటీళ్ళతోని పిసుక్కోవచ్చు. ఇక ఇట్లనే అంతా కలగలుపుకోవాలి. ఇట్లా కలగలిపినాక ఒకసారి ఉప్పు చూస్తా. నేను ఎప్పుడు చెప్పేది అదే ముచ్చట, తక్కువ నుంచి ఎక్కువ పోవాలని. పడుతుంది, ఉప్పు పడుతుంది, కారం జాలు. ఇందులో కల్జమాకు వేసేది లేదు, ఉల్లిగడ్డ వేసేది లేదు, మిగతా అన్నీ ఇక మనం మెంతాకు కూడా వేయద్దు. కొత్తిమీర ఉల్లాకే దీనికి, ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయల కారం, పచ్చి కారంతో కుడుములు. ఇప్పుడు నీళ్ళు పోసి పిసుకుతానా, ఇది మిక్సీ పట్టిన నీళ్ళు, అదే మన కారం పట్టిన నీళ్ళు జాడి పోసిన. ఒక్కసారి బాగా పోసుకోకండి. పిండి ఇగో ఈ తీరుగా విసికిన. ఈ పిండి ఎట్లా అంటే మన గంజు పిండి పెట్టినట్టు పిసికిన. గంజు పిండికి ఎట్లా పెట్టుకుంటామో పిండి అదే లేవల్గా పిసికిన. ఇది మన గారెల పిండి కూడా చేసుకుంటాం మేము. చెక్కలు అంటారు కొంతమంది, గారెలు అంటాం, మేము గారెలు అంటాం. గారెల పిండి బియ్య పిండితో గారెలు చేసుకుంటాం కదా, అట్లా పిసికిన. ఇవి అనపగింజలు వేసి ఇప్పుడు నేను ఇడ్లీ గిన్నెలకు పెట్టేటి మీకు చూపెడతా. ఆవిరికి ఉడుకుతాయి కాబట్టి నీళ్ళ మీద ప్లేట్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఆవిరి కుడుములు ఇగో ఇట్లా పెట్టుకోండి. బాగా మందమద్దు, బాగా పలసగద్దు. కుడుములు అంటే కుడుములు ఎందుకంటే ఎట్లా పెట్టేది తెలుసా, ఇగో ఇట్లా పెడదురు, ఇగో ఇట్లనే మన తునికాకు మోతకాకు గడ్డి మీ కుండల నీళ్ళు పోసి గడ్డి పెట్టి గడ్డి మీద ఆకు పెట్టి ఒక ఇట్లా పెడుదురట. ఇట్లనే కుడుములు అంటే. ఇప్పుడు ఏంటంటే మనం ఇవి లోపల పిండి వస్తుంది సరి ఉడకని తెలియక కొంతమంది ఉడికియ్యారు, అందుకే ఇట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇట్లా ముద్ద తీసుకోండి, మన ఇడ్లీ ప్లేట్లకు తగ్గట్టుగా ముద్ద తీసుకొని ఇట్లా ముద్ద తీసుకొని మంచిగా విసుక్కొని గిట్లా అని ఇట్లా ఒత్తుకొని పెట్టుకున్నాడు. బాగా మందం వస్తే కొద్దిగా గిట్లా నూరి అంతే. ఇక అన్ని గిట్లనే ఇడ్లీ ప్లేట్లకు పెట్టుకోండి, నూనె రాయద్దు. ఇట్లా ముద్దలు చేసుకుంటే ఇప్పుడు నేను చూపించినట్టు ఇడ్లీ ప్లేట్లకు అన్నిటికి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నీళ్లు పోసి గిన్నె పొయ్యి మీద పెట్టిన ఆవిరికి పెడతా ఇవి. ఒకవేళ మీకు ఇడ్లీ పాత్ర లేకపోతే ఇట్లా చిల్లుల గిన్నె తీసుకొని గంజు పెట్టి నీళ్లు పోసి దీని మీద పట్టే అన్ని ఎన్ని పడితే అన్ని పెట్టుకోండి. సేమ్ మన ఇడ్లీకి ఎట్లా నీళ్లు పోతామో గట్లనే పెట్టుడు. ఇడ్లీ పెట్టుకుంటే మనం నీళ్ళు ఎట్లా పోతామో గట్లనే, నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఇక ఇప్పుడు ఉడుకుతుంది, టైము అని అనేది ఏం లేదు, సేమ్ ఇడ్లీల లెక్కనే చూసుకోవాలి మనం. ఈ ఆవిరి కుడుములు అయినాయో లేదో చూస్తానా. అయినాయి. ఎట్లా అయినాయి అంటే నీకు ఇట్లా చూపిస్తా పాటు ఉండదు. ఇట్లా మళ్ళీ మనకు ఇట్లా అయినట్టు. ఇప్పుడు జల్లి రావు వేడికి, అన్నం కదా అతికినట్టే ఇక అతుకుతాయి. మన ఇడ్లీలు కూడా కొంచెం మూత తీసినాక కొంచెంసేపటికి వస్తాయి కదా, ఇవి కూడా అంతే. స్టవ్ బంద్ చేస్తానా. అయినాయి. అయ్యిందని ఎట్లా తెలుసు? చూపించిన కదా అమ్మాయి, ఇట్లా లేస్తాన్నాయి, ఇట్లా లేస్తాన్నాయి. అయినాయి అంటే ఇక లేస్తాయి. పిల్లలకు మీరు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇట్లా ఒక వెరైటీ అని తినబెట్టుండ్రి.
లేకుంటే ఇంటికాడ ఉన్ననాడు అన్న చేసుకోండి. ఈ సీజన్లో మనకు సంక్రాంతి పండుగ పోయేదాకానే అత్తయ్య ఇవి బాగా అత్తయ్య. ఇప్పుడు చిక్కుడుకాయ మనకు ఎట్లా దొరుకుతుందో ఈ అనపకాయ కూడా గట్లనే వస్తుంది. చిక్కుడుకాయ వచ్చిన రోజులు అనపకాయ వస్తుంది. కుడుములు అయితే అయినాయి. మరి ఇవి ఎట్లా తినడు అని అనుకుంటారు కదా. వెనకటినైతే పల్లి నూనెతోనో నువ్వుల నూనెతోనో ఏదో గానుగ నూనెతోని తిందురట. మరి ఇప్పుడు మనకు అంత మంచి నూనెలు అత్తలేవు కదా, అంత స్వచ్ఛమైన నూనెలు అత్తలేవు కాబట్టి ఉట్టికి కూడా తినచ్చు. మనకు ఆయిల్ ఎంతో కొంత తగ్గియాలని అనుకుంటున్నాం కదా. ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తినాలి, పొట్టు పదార్థాలు తినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఉట్టి కూడా తినచ్చు. ఒకవేళ మీకు అద్దు అని అనుకుంటే టమాటా చట్నీ మనం దోశలకు కానీ ఇడ్లీకి కానీ చేసుకుంటాం కదా, అట్లా చేసుకొని కూడా తినచ్చు. నా దగ్గర కొంచెం ఉన్నది, ఇవాళ నేను చేసింది చూపెడతా మీకు. ఇగో ఇది పొద్దున నేను దోశకు చేసిన చట్నీ, ఇట్లా కూడా తినచ్చు. పిల్లలకు ఇక స్కూల్ నుంచి వచ్చే వరకు ఇట్లా వేడి వేడి పెట్టి ఉంచుండ్రి. ఉంచి చట్నీ అయినా మంచిదే, ఉత్తయ్య అయినా మంచిదే, వాళ్ళకి ఇయ్యండ్రి. పిల్లలు లొటకాలు వేసుకుంటూ తింటారు. అలవాటు చేయండి మెల్లమెల్లగా. మీరు తినుకుంటా వాళ్ళకి తినిపెట్టుర్రి. ఇక నేను తింటానా. మంచిగా ఉన్నాయి, సూపర్. మన న్యాచురల్ తిండి, వెనుకటి తిండి ఇది, పాతకాలం నాటి తిండి ఇది. మరవకుండా మనం కూడా చేసుకొని తిందాం. నేను తింటానా, చేసుకొని మేము తింటాను, మీకు కూడా చూపిస్తాను. మీరు నేర్చుకోండి, తినుండ్రి, మీ పిల్లలకు పెట్టుర్రి. ఈ అనుములు అనేది మనకు ఊకే దొరకాయి, సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి వీటిని కూర కూడా వండుకోవచ్చు. మనం టమాటాలలో వేసుకొని కూర కూడా వండుకుంటే అంత మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి గుడాలు వేసుకోవచ్చు. ఇవి తెచ్చి ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగానే అనపకాయ తెచ్చుకొని గింజలు ఒలిచి ఉడకబెట్టుకొని తాలింపు గుడాలు ఎట్లా మరేసుకుంటామో ఇవి కూడా అట్లనే పోపు చేసుకోవాలి. 3 రకాల మనకు ఇవి యూజ్ అవుతాయి. సంక్రాంతి పోయిందంటే ఇవి రావు, ఇక ఎండిపోతుంది, కాయ ముదిరిపోయి ఎండిపోయి గింజలు అవుతాయి. ఈ పచ్చిగా ఉన్నప్పుడే తెచ్చుకొని ఒక 2-3-4 సార్లనన్నా చేసుకొని తినాలి. మేమైతే చేసుకుంటాం. మరి మీరు అట్లా ఎట్లాగో ఇప్పటోళ్ళు గుడాలు వెనకటోళ్ళ లెక్క మనం తింటలేం కదా. ఈ రూపకంగానన్నా పిల్లలకు పెడదాం. మీ పిల్లలకు ఇప్పటి జనరేషన్ వాళ్ళు చూసి నేర్చుకొని పెట్టుండ్రి మరవకుండా. నేను చేసి పెట్టినా ఇప్పటి వరకు నడుతుంది, మీరు కూడా చేసుకోండి. మీకు ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించుండ్రి. కుడుముల ప్రాసెస్ మాత్రం గిదే.